స్థానిక సంస్థలకు సంబంధించి సరే ఆంధ్రాలో ప్రతీకారం అవన్నీ జరుగుతున్నాయి, అదొక అంశం. కానీ తెలంగాణకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు పోటీ చేయాలనడం వల్ల ఆ ప్రభావం టీఆర్ఎస్ పైన పడుతుంది, ఆ ప్రభావం పొత్తులో ఉన్నటువంటి బీజేపీ పైన ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే జనసేనతో పొత్తు వల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోయింది మొన్న ఎన్నికల్లో. ప్లస్ అది కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చారు. అది కూడా 8 కూడా బలం లేకపోయినా ఇచ్చేసారు. దానివల్ల ఓటింగ్ పర్సెంట్ దాని వెనుక వ్యూహం అదే. చంద్రబాబు నాయుడుకు బీజేపీకి పూర్తి స్థాయి గ్యాప్ వచ్చిన తర్వాత అసలు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడును పట్టించుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే అక్కడి నుంచి మనము పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉంటాడు, పవన్ కళ్యాణ్ ద్వారా మనం ఇందులోకి వెళ్ళొచ్చినటువంటి ఒక మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. అది అక్కడైతే వ్యూహం అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పొత్తు కంటే ముందు ఏ నాయకులు బీజేపీ నాయకులు ఎవరెవరితో కలిసారనే విషయం నాకు క్లారిటీ ఉంది. తెలుసు. అంటే అది వాళ్ళు చాలా ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఎంట్రీ దొరకలేదు. ఇవాళ మళ్ళా పరిస్థితి మారింది. అవును. ఇప్పుడు ఏమైంది, ఈయన పిలిచి పక్క కూర్చుని పెట్టి బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. బుజ్జగించాల్సిన అవసరం లేదు. నేను దాన్ని వ్యతిరేకాను. చంద్రబాబు నాయుడు లేకపోయినా ఎన్డీఏకి వచ్చిన నష్టం ఏమీ లేదు. జేడీయూ నితీష్ లేకపోయినా నష్టం లేదు. స్నేహంగా ఉండాల్సిన కలిసి పోటీ చేశారు కాబట్టి అది మిత్రధర్మం అంతే. మిత్రధర్మం కదా, మిత్రధర్మమే. ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు, నేనేమంటా నిన్నటి వరకు ఎంట్రీ లేని వాళ్ళను స్వాగతం పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మామూలే, అది రాజకీయాల్లో ఉంటుంది. అది నేను నీ వాదన వేరు, నా వాదన వేరు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతకాలం తర్వాత ఇక్కడ రావడం, అక్కడ కక్షపూరిత రాజకీయాలను తగ్గించుకోవడం, ఇవన్నీ జరిగే పరిణామాలు. ఎందుకంటే పరిపాలన అనేది మామూలు మాట కాదు. ఈయన ఇచ్చిన ఆ వాగ్దానాలు కనీసం 10% అమలు చేసినా పెద్ద గొప్ప. అక్కడ ఉన్నదే 30%, 30% అధికారిక అప్పులు. అది ఎవరు చేయలే. అట్లా అనధికారిక అప్పులు మరో 30% ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రపంచంలో లేని అప్పులు అన్నీ అక్కడ ఉన్నాయి. ఇది 80,000 కోట్లు అది మళ్ళీ అదనంగా ఇచ్చిండు ఆయన. అంటే ఎట్లయినా నువ్వు తగ్గి తలొగ్గి నెగ్గి కొంచెం తగ్గే నువ్వు పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం అడ్వర్స్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే తెలుగుదేశం పార్టీది తెలంగాణలో ఉంటుంది. ఇక్కడ అంతా అక్కడక్కడ మూలాలు ఉన్నాయి, అవన్నీ మళ్ళీ అక్కడొకడక్కడ జమ అయిన అది మళ్ళీ జమ అవుతుంది, అయిపోతుంది. అవి రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ బీజేపీ కొంత అడ్డుగా వచ్చినట్టు అయిపోతుంది. లేకపోతే బీజేపీకి మళ్ళీ పొత్తు కుదుర్చుకోండి అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఊపిరి వచ్చి బీజేపీ ప్రభావం తగ్గే ప్రమాదము తెలంగాణలో. అది ఆ సమస్య లేదు. కానీ అట్లా కాకపోవచ్చు, ఈసారి పొత్తు పోకపోవచ్చు. ఒకటి సేమ్ టైం ఇప్పుడు మొత్తంగా చతికిల పడిపోయింది, సాగిల పడిపోయింది, లేవదు అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోసినట్టు. అవును, చంద్రబాబు నాయుడు వస్తే ఊపిరి పోసినట్టు. ఎందుకంటే ఆ గతంలో సక్సెస్ అధికారంలోకి వస్తుండేనేమో కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ రాకపో, కేవలం చంద్రబాబు నాయుడు రావడం వల్ల వచ్చింది అది. అయితే ఇంకొకటి ఏంది, ఆ పార్టీకి దేవసత్వాలు వస్తాయి, మళ్ళీ ఊపిరి పోసినట్టు అవుతుంది. అదొకటి. ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా అది ఎంతో కొంత ఎఫెక్ట్ ఇస్తుంది, నష్టమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆయనకున్న సన్నిహిత సంబంధాలు వల్ల ఆయన దాన్ని పెద్ద రెసిస్ట్ చేయకపోవచ్చు. వస్తేరా ఆయన మాకేం సంబంధం, అది బీజేపీకి ఇబ్బంది అని అనుకోవచ్చు. కానీ బీజేపీకి ఏమో డైరెక్ట్ ఎఫెక్టు, ఇండైరెక్ట్ ఎఫెక్ట్ రేవంత్ రెడ్డికి ఉంటుంది. ఎట్లా అంటే ఆ బీఆర్ఎస్ ఏదైతే హార్క్ రైవల్ ఏదైతే ప్రధాన ప్రత్యర్థి ఉందో ఆ ప్రత్యర్థి మళ్ళీ లేచి కూర్చునే పరిస్థితి ఉంటుంది. ఈ పరిణామాలు ఇట్లా ఉంటాయి. మన బీజేపీకి ఎప్పుడెప్పుడు నష్టమైంది, సో మీకు తెలుసు 1991 కాదు 96లో చంద్రబాబు నాయుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యిండు. వేరువేరుగా పోటీ చేసినాయి. 96లో కరెక్ట్ కలిసి 96లో కలిసలే. 98లో బీజేపీ టీడీపీ వేరువేరుగా పోటీ చేస్తే బీజేపీకి ఉమ్మడి ఆంధ్రాలో 4 ఎంపీలు వచ్చినాయి. బలం పుంజుకున్నది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 40-50 అసెంబ్లీ ఎన్నికల్లో లీడ్ ఇచ్చింది బీజేపీ. అది చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయిన తర్వాత అప్పుడు 99లో ఒకవైపు కార్గిల్ యుద్ధంలో గెలిచి వాజ్పేయి అసలు మామూలుగా లేదు. ఇప్పుడు మోడీ హవా ఎట్లుందో అప్పుడు వాజ్పేయి హవా అట్లా ఉన్నది. దాన్ని క్యాచ్ చేసుకోవడం కోసం 99లో చంద్రబాబు నాయుడు టీడీపీ ఇటు బీజేపీ అప్పుడు లాభపడ్డాడు. ఎందుకంటే 1999లో పొత్తు వల్ల ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ
తెలుగుదేశం పార్టీ లాభపడ్డది, అవును, బీజేపీ కొంత బలైన పడ్డది. చంద్రబాబు నాయుడు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తర్వాత 95లో 94లో ఎన్టీ రామారావును కూలదోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచింది 99లో ఆయన నాయకత్వంలో. 99లో గెలిచిండు, 99లో పొత్తు ఉంది, 99లో పొత్తుంది, 99లో పొత్తుంది. అప్పుడు టీడీపీ బీజేపీ పొత్తు. 2004లో అలిపిరి సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ముందస్తుకు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోకుండా కాళ్ళు పట్టుకొని లాగి అక్కడ వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రంలో నష్టపోతే బీజేపీ దేశవ్యాప్తంగా నష్టపోయింది. దాని 9 నెలలు 10 నెలల పరిపాలనా కాలాన్ని విలువైన పరిపాలన కాలం వెళ్ళిపోయింది అయింది. అది 2000 వెంకయ్య నాయుడు అటువంటి వల్ల అప్పట్లో చాలా మంది తెలంగాణ నాయకులు వ్యతిరేకించారు. ముందసుకోవడం ఒక వెంకయ్య నాయుడు తప్ప. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, ఇప్పుడున్న కిషన్ రెడ్డి ఉండొచ్చు. ఆ కిషన్ రెడ్డి పెద్ద పాత్ర అప్పుడు లేదు. వెంకయ్య నాయుడు ప్రోద్బలము అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆయన అడుగు పెడితే ఎట్లుంటుంది, అడుగు పెడితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బీజేపీ స్థానికంగా అక్కడ తెలంగాణ బీజేపీ ఎట్ ద సేమ్ టైం అడ్వాన్స్ ఎఫెక్ట్ ఈ కాంగ్రెస్ కూడా. అవును, రేవంత్ రెడ్డికి ఉంటుంది. కాంగ్రెస్ జనాలు అంటారు చూసిరా, మేము రేవంత్ చంద్రబాబు నాయుడు వస్తే రేవంత్ చంద్రబాబు ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే అనేది అది టీఆర్ఎస్కు అస్త్రాలను ఇచ్చినట్టు టీఆర్ఎస్కు. సో ఇప్పుడు ఆయన రాకమానడు, అవును, ఇది కాకమానదు. కానీ ఆయన వస్తే ఫోర్స్కి వస్తాడా, ఊరికి అట్లా నా ఉనికి కోసం నిలబడుతున్నాయా, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుంటేనేమో మూడు పార్టీలు ఎఫెక్ట్ కావు. అయితే బీజేపీ కొంత ఎఫెక్ట్ అవుతుంది, కానీ బీజేపీతో పొత్తు ఉంటే ఎఫెక్ట్ అవుతుంది. బీజేపీ పొత్తు లేదనుకో, అయితే బీజేపీ పొత్తు లేకున్నా ఇక్కడ చెప్పుకున్నదానికి ఆ ఇద్దరు మిత్రపక్షాలు ఏం చెప్తారు, కావాలని డ్రామాలు ఆడతారు. ఇప్పటికే చెప్పిండ్రు, మొన్న కూడా చెప్పిండ్రు, మొన్న చెప్పలే బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పారు. సో ఇవన్నీ పరిణామాలు ఏముంటాయంటే చంద్రబాబు ఎఫెక్టు తెలంగాణ రాజకీయం మీద బాగుంటుంది. సేమ్ టైం